హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో వచ్చేసి అమ్మమ్మ ఒక టిప్ అయితే చెప్తున్నారు అనమాట. నాకు ఇక్కడ ఎందుకో చిన్నగా ముళ్ళు గుచ్చుకుంది. సో అలాంటి టైంలో ఏంటంటే చెయ్యి అనేది కొంచెం బాసి అట్లా అవుతుంది కదా. సో అలా మనం హాస్పిటల్స్కి వెళ్ళి అంత ఇబ్బంది పడకుండా ఒక టిప్ అయితే చెప్పారు అమ్మమ్మనే చెప్తారు చూడండి. వేడి అన్నంలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒక బట్ట అయితే కట్టుకోవాలన్నమాట. ఆ టిప్ అయితే అమ్మమ్మ చెప్పారు, నాకైతే వర్కౌట్ అయింది. దీని మీద నీకు దీని మీద ఇట్లా అదే కొంచెం గీడ దీని మీద చేతికి తాకలేదు కానీ నొప్పి అవుతుందంట. మస్తు నొప్పి అవుతుంది. దాన్ని ఎర్రగైంది 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 కానీ ఇట్లా తాకినట్టు అనిపిస్తలేదు. యోగి ఇట్లా నాకు అదే ఇంకా లోపలికి ఇట్లా పోయిందేమో. అందుకే ఇది కడితే తెలుస్తుంది. ఇప్పుడు ఏమేం చేయాలి? బయటకు వస్తుంది. ఏమేం కట్టాలి? అదే చెప్తే కదా, కొంచెం పసుపు అన్నము బాగా ఇట్లా విస్తాలి, బాగా విసి కొంచెం వేసి పెట్టి ప్లాస్టర్ వేయాలా? ఇట్లా కొంచెం ఉప్పు కూడా కొంచెం నాకు గిడ వేయండి అయితే కట్టింది. నువ్వే ఇక అయిపో చేసిండు ఆయన. ఇంత పడుతుందా అన్నం? అయితే అయిపోయి ఏముండే ఆయన చేసిండు, చేసి కట్టి ఆయన కట్టింది. ఎంత తీసుకుంటాం అన్నం కాలుతుంది. అవును, కాలేదే కట్టాలి. అది నొప్పి కాదా చెయ్యికి? కొంచెంసేపు నొప్పి అయితేనే కదా బయటకు వస్తుంది. గీడ చూడమ్మ, గీడ మీకు అర్థమైంది. కానీ ముళ్ళు పోతే ఇట్లా అవుతుంది కదా. అది రాదు అమ్మమ్మ. నీకు అయినప్పుడు ఎవరు తీసిరు మరి? అదే వచ్చింది, అదే వచ్చిందా? ఆయన కట్టిండు. కడితే ఇట్లా బయటకు వెళ్తుంది, మనం తీసుకోవచ్చు. అది ఇంకో తెల్లది చిన్నది పోయినట్టు అనిపిస్తుంది. ఆ బెండకాయలో ఉన్న తోలా? బెండకాయ ఉప్పు వేసలేవే వేసిన అంతే, వేసింది కొంచెం వేసింది. గీడ కదా అన్నం చల్లగానే అయింది. మరి అయితే నీ ఫ్యాన్ ఉన్నది అయితే బాగుంది. సరే బంద్ ఈ అన్నం మళ్ళీ కలుపుదాం. చల్లగైంది అన్నం కూడా. చల్లగైంది 2 నిమిషాలకే. మళ్ళీ ఎట్లా చేద్దాం? ఫ్యాన్ కాదు కదా, ఏం కదా. ఫ్యాన్ బంద్ చేయాలి. ఉడక రాకిద్దా నీకు? తాకలేదు అయితే మళ్ళా అక్కడ లోపల అమ్మమ్మ చేయగలుగుతుందా నీకు? నాకే చేయగలుగుతుంది. తొందర పెట్టు. అబ్బా ఉడుకుదా బట్టనే కట్టాలి.